నమస్తే. అందరికీ ఇప్పుడు జ్ఞాన యోగం, మాయా భ్రాంతి. లండన్లో స్వామి వివేకానంద గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం జ్ఞాన యోగంలో భాగం. మాయ, భ్రాంతి. మాయ అనే మాటను మీలో అనేకులు వినే ఉంటారు. మామూలుగా సరైన అర్థం తెలుసుకోక తప్పుగా మోహం, భ్రాంతి వంటి ఏదో అర్థం దాన్ని ఆ అర్థంలో ఏదో వంటి అర్థంలో దాన్ని వాడతారు. కానీ వేదాంత విద్యకు ఈ మాయావాదం మూల స్తంభం వంటిది కాబట్టి మనం దీన్ని సరిగా గ్రహించడం ముఖ్యం. తొందరపడక జాగ్రత్తగా వినండి, లేకపోతే అపార్థం చేసుకుంటారు. వేద వాగ్మయంలో కనిపించే అతి పురాతన ప్రయోగాల్లో అది భ్రాంతి అనే అర్థంలోనే వాడబడి ఉంది. కానీ మాయావాదం అప్పటికి సరి అయిన రూపాన్ని పొందలేదు. ఇంద్రుడు తన మాయ చేత వివిధ రూపాలను ధరించాడన్నది ఒక ప్రయోగం. ఇక్కడ దానికి అర్థం గారడీ విద్య లాంటిది ఏదో అనడానికి సందేహం లేదు. ఇటు ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి, అన్నిటిలోనూ అదే అర్థం. తర్వాత మాయ అనే మాట చాలా కాలం అదృశ్యమైంది, కానీ భావం మాత్రం క్రమంగా పరిపక్వమవుతూ ఉండింది. కాలాంతరంలో ఈ జగత్తు మర్మం మనకేలా గోచరింపకున్నది అనే ప్రశ్న బయలుదేరింది. ఈ ప్రశ్నకి ఈ క్రింది విశేష భావ వ్యంజకమైన సమాధానం ఇవ్వబడింది. మనం వ్యర్థ ప్రసంగాలతో కాలం గడుపుతున్నాం, ఇంద్రియ విషయాలతోనే తృప్తి పొందుతున్నాం, కోరికల వెంట పరిగెడుతున్నాం. ఇందువల్ల సత్యాన్ని మంచు తెరతో కప్పివేస్తున్నాం అనవచ్చు. ఇక్కడ మాయ అనే మాట వాడలేదు, కానీ మన బుద్ధిపై ఒక విధమైన మంచు తెర క్రమ్మినందువల్ల దానికి సత్యం గోచరించడం లేదు. అదే అజ్ఞతకు కారణం అనే భావం, ఆశయం ఉంది. ఇంకా చాలా కాలం గడిచిన తర్వాత చివరి ఉపనిషత్తుకు ఒక దానిలో మాయ అనే మాట మళ్ళీ కనిపిస్తోంది. కానీ అప్పటికి దానిలో కొత్త అర్థమేంతో ఇమిడి దాని రూపమే మారిపోయింది అనవచ్చు. ఇలా అవడానికి ముందు ఎన్నో వాద ప్రతివాదాలు చెలరేగాయి. తత్ఫలితంగా చివరికి సుస్థిర రూపాన్ని పొందిన అర్థమే ఆ ఉపనిషత్తులో కనిపిస్తుంది. మాయాం తు ప్రకృతిం వద్వాత్మాయినక్ష మహేశ్వరం. ప్రకృతి మాయ అని, మహేశ్వరుడు మాయి అని తెలుసుకోండి. శేషాశ్వర ఉపనిషత్తు, ఈతాశ్వతర ఉపనిషత్తు. శంకరాచార్యులకు పూర్వపు వేదాంతులు ఈ మాయా శబ్దాన్ని తమ మతాలకు అనుకూలించేలాగా ఎన్నో విధాలుగా ప్రయోగించుకున్నారు. బౌద్ధులు కూడా ఈ శబ్దాన్ని కొంచెం ఉపయోగించారు, కానీ వారి మతంలో అది ఆదర్శవాదం, ఐడియలిజం వంటిదైంది. మాయా శబ్దం ఇప్పుడు ఆ అర్థంలోనే వాడుకలో ఉంది. ఈ ప్రపంచం మాయా అని, హిందూ అంటే భ్రాంతిని జనితం అనే అర్థం ఇతరులకు స్ఫురిస్తుంది. ఇందుకు బౌద్ధ తత్వజ్ఞులు కొంతవరకు కారణభూతులని చెప్పవచ్చు. వారిలో ఒక శాఖ వారు ఈ బాహ్య ప్రపంచానికి ఉనికే లేదంటున్నారు కదా. కానీ వేదాంత మత పరిపక్వ దశలో మాయా అనేది బాహ్య జగత్తు వాస్తవం కాదు అనే ఆదర్శవాదానికి కానీ, వాస్తవమే అనే బాహ్య సత్యవాదానికి, రియలిజంకి కానీ సంబంధించదు. నిజానికి ఇది ఒక మతమే కాదు, మన స్థితిని, మనం ఉండే ప్రపంచ స్థితిని యథాతథంగా తెలిపే మాటే మాయా అనేది. వేదాలను నిర్మించిన ఋషుల బుద్ధి మూలతత్వాలను అనుసరించడంలోనూ కనిపెట్టడంలోనూ నిమగ్నమై ఉండింది, వ్యగ్రమై ఉండింది. స్వల్పాంశాలలోనికి దిగడానికి కానీ, వాని కోసం వేచి ఉండడానికి కానీ వారికి తీరిక లేదు. అగాధ పరిశీలనల వల్ల వస్తువుల తత్వం తెలుసుకోవడమే వారి సంకల్పం. లోకాతీత క్షేత్రం నుండి వారికి ఒక పిలుపు వినబడుతూ ఉండిందనవచ్చు. అందువల్ల వారికి వ్యవధి లేదు. భౌతిక శాస్త్రంలో ఆధునికాలన పడే కొన్ని విషయాలు ఉపనిషత్తులలో అక్కడక్కడ కనిపిస్తాయి. అందరి స్వల్పాంశాలు ప్రాయికంగా తప్పులతో నిండి ఉంటాయి, కానీ మూలతత్వ విషయాలన్నీ నిర్దుష్టాలు. ఇందుకు ఒక ఉదాహరణ ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు మొన్ననే కనుగొన్న ఆకాశ పదార్థం ఈథర్.
వారికి అప్పటికే పరిచితం. ఈ ఆధునిక వాదం కన్నా అది ఎంతో పరిపక్వ రూపాన్ని పొంది ఉండింది కూడా. కానీ అది మూల భావ విషయంలో మాత్రమే. ఈ భావాన్ని విచిత్రపరిచి క్రియారూప వివరణకు దిగినప్పుడు ఎన్నో తప్పులు ఏర్పడ్డాయి. జీవశక్తి సర్వగతమని, లోకల జీవకోటిలో అంతా ఆ శక్తే పరిమాణ భేదాలతో ప్రకాశిస్తున్నదని వేదకాలంలోనే కనిపెట్టబడింది. జీవశక్తిని గూర్చి పై ఆశయాలు గల పెద్ద స్తోత్రం ఒకటి వేద సంహితలో ఉంది. మరొక విశేషం, మీకు అది చిత్రంగా అనిపిస్తుందేమో, కానీ ఈ భూలోకంలోని జీవోత్పత్తిని గురించి ఆధునిక భౌతిక తత్వ పరిశోధన ఫలంగా ఇటీవల వెలువడిన వాదాల వంటివి వేదకాల తత్వ వాగ్మయంలో కూడా ఉన్నాయి. జీవోత్పత్తికి మూలం ఇతర మండలాలు అనే ఆధునిక వాదం మీకు తెలుసు. ఆ మూలం చంద్రమండలమని వేదకాలపు తత్వవేత్తల అభిప్రాయం. విశాల భావమయములు వస్తు సాధారణ ధర్మ ప్రతిపాదికలు అయిన మూలతత్వాలను నిబంధించడంలో ఈ వేదకాలపు తత్వ విచారపరులు చూపిన ధైర్య సాహసాలు అపారమైనవి. బాహ్య ప్రపంచ విచారం మూలంగా వారు చేసిన విశ్వ రహస్య విభేదనం సాధ్యమైనంత వరకు సంతృప్తికరమే. కానీ మూలతత్వమే అసమర్థమై ఉన్నప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు చేసే దాని స్వల్పాంశ పరిశీలనం సమస్య పరిష్కారానికి ఎలా ఉపయోగిస్తాయి? ఆకాశ పదార్థవాదాన్ని మూలాధారంగా చేసుకొని పురాతన కాలపు తత్వ విచార పరులు విశ్వ రహస్యాన్ని భేదింపజాలకపోయారు. ఇప్పుడు అదే మూలతత్వాన్ని సూక్ష్మాంశ విస్తరణం చేసి పరిశీలించడం వల్ల ఆ రహస్యాన్ని భేదింపవచ్చును అనడం వెర్రి కదా. సర్వవ్యాప్తమకు జీవశక్తిని కూర్చిన విచారణం కూడా ఇలాంటిది. మూలభావమే సమస్య పరిష్కారానికి అసమర్థమై ఉన్నప్పుడు తత్సూక్ష్మాంశ విచారణం ఎలా సమర్థమవుతుంది? ఇంతకు నేను చెప్పవచ్చేది ఏమంటే, మూలతత్వ విచారణంలో హిందువులు అత్యంత ధీరత చూపారు. ఆధునికుల ధీరత కది తీసిపోదు కదా. కొన్ని సందర్భాల్లో ఎంతో ఎక్కువ గొప్పది కూడా. వారు ఏర్పరిచిన సర్వసాధారణీకరణ సిద్ధాంతాలు కొన్ని అత్యద్భుతాలు, అత్యంత విపులాన్వయాలు. మానవుని బుద్ధికి అంతకన్నా ఉన్నతమైన ఊహలు అందవు. ఊహౌన్నత్యంలో మానవుని బుద్ధి అంతకన్నా పైకెగయలేదు. వారి భావాలు కొన్ని ఇంకా సిద్ధాంత రూపాన్ని పొందలేదు. కానీ ఇవి ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులకు ఇంకా చర్చనీయాంశాలుగానైనా స్ఫురింపలేదు. ఉదాహరణ, ఆకాశ పదార్థాన్ని ప్రతిపాదించిన తర్వాత వారు ఇంకా అగాధ పరిశీలన చేసి మనస్సు కూడా సూక్ష్మతరమైన ఆకాశ పదార్థమే అని నిర్ణయించారు. అటు తర్వాత ఇంకా లోతుకు దిగి మనస్సు కన్నా సూక్ష్మతరమైన ఆకాశ పదార్థం కూడా ఒకటి ఉందని కనిపెట్టిరి. కానీ సమస్య ఇంకా పరిష్కృతం కాలేదు. బాహ్య ప్రపంచం పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మూల సమస్య అట్లే నిలిచి ఉంది. భౌతిక శాస్త్రజ్ఞుడు ఇందువల్ల నిరుత్సాహపడకలా ఇలా అంటాడు, ఇప్పుడిప్పుడే కదా మనకు కొంచెంగా విషయం తెలిసి వస్తుంది. కొన్ని వేల సంవత్సరాలు ఆగండి, పరిష్కారం లభిస్తుంది. వేదాంతి ఇందుకే మాత్రము ఒప్పుకోడు. మనస్సు పరిమిత వస్తువు అని, దేశకాల నిమిత్తములను దాటి దానికి ప్రచారం లేదని అతనికి నిస్సంశయంగా తెలుసు. మనిషి తనలో నుండి బయటికి దుముక జాలనట్లే కాల నిమిత్తములు గీచిన పరిధిని దాటి అతడు పోజాలడు. ఇక దేశకాల నిమిత్తములు ఎలా ఉత్పన్నాలైన విషయాన్ని అతడు ఎలా పరిశీలింపగలుగుతాడు? ఆ పరిశీలన ప్రయత్నాలన్నీ కూడా వాటి విధుల ఆధీనంలో నుండే కదా అతడు పరిశీలించాలి. అలాంటప్పుడు ప్రపంచానికి అస్తిత్వం, ఉనికి కలదు అనే మాటకు అర్థం ఏమి? ప్రపంచానికి అస్తిత్వం లేదు అనే మాటకు అర్థం ఆలోచిద్దాం. దానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. నా మనస్సు, మీ మనస్సులు, ఇతరుల మనస్సులు, వీని సంబంధంలో మాత్రమే దాని అస్తిత్వం అని అర్థం. ఈ ప్రపంచాన్ని మన పంచేంద్రియాలతో చూస్తున్నాం. ఇంకొక ఇంద్రియం ఉంటే దానిలోనూ ఇంకా కొంత కనిపిస్తుంది. ఇంకా ఒక ఇంద్రియం అంటే ఇంకా వేరే విధంగా కనిపిస్తుంది. అంటే దానికి వాస్తవమైన అస్తిత్వం లేదు. అవికారం, అచలం, నిత్యం అవు అస్తిత్వం లేదు. అలా అని దానికి అస్తిత్వం లేదనడానికి వీలు లేదు. అది ఉంది కదా, దాని మూలంగానే కదా మనం కార్యకలాపాలు నెరవేర్చుకుంటున్నాము. అంటే అది అస్తిత్వాల కూడిక. ఈ సూక్ష్మతత్వ విచారం నుండి మన దైనిక జీవిత వ్యాపారాలకు దిగివచ్చిన జీవితమంతా పరస్పర విరోధమై అస్తిత్వాల కూడికగా కనిపిస్తోంది. జ్ఞాన విషయంలో ఈ విరుద్ధ భావం ఉంది. మానవుడు కోరితే అతనికి సర్వము తెలుస్తుందని మొదట అనిపిస్తుంది. కానీ 4 అడుగులు వేయకముందే
దాటశక్యంగాని వజ్ర కఠినమైన గోడ అడ్డు తగులుతుంది. తన కార్యాచరణమంతా ఒక వలయం లోపలే. ఆ వలయాన్ని అతడు దాటలేడు. సొంత విషయాలు, ఎంతో ప్రియమైనవి అయిన సమస్యలు ఎన్నో రాత్రింబగళ్ళు అతన్ని వేధిస్తున్నాయి. కానీ తన బుద్ధికి అతీతమవడం వల్ల వానిని అతడు పరిష్కరింపజాలడు. అయినా ఆ వాసన సుస్థిరమై అతని మనసులో నాటుకునే ఉంది. ఉన్నా దాన్ని నిగ్రహించి అణచివేయడమే శ్రేయస్కరమని మనకు తెలుసు. ప్రతి క్షణం మన హృదయ ప్రేరణలన్నీ స్వార్థపరత్వం ఇసలాగే లాగుతున్నాయి. కానీ అనిర్వాచ్య వాణి ఒకటి స్వార్థరాహిత్యమే శ్రేయస్కరమని ఉద్బోధిస్తూ ఉంటుంది. పసితనంలో ప్రతివాడు ఆశావాదియే, ఆప్టిమిస్ట్. అప్పుడు అతనికి భావి జీవితమంతా స్వర్గభోగమయమే. యవనంలో అతడంతకన్నా ఆశావాది. మరణం, అపజయం, పరాభవం ఇటివి లోకంలో ఉన్నాయనే అతడు అప్పుడు నమ్మలేడు. కానీ వార్ధక్యం వచ్చేసరికి జీవితమంతా శిథిల సౌధలంగా కనిపిస్తుంది. ఆశలన్నీ అంతరిస్తాయి. భవిష్యత్తు అంధకారమయమవుతుంది. మనం ఇలా ప్రకృతి చేత దెబ్బలు తింటూ ఎక్కడికి పోయేది కూడా తెలుసుకోలేక అతి సుఖస్థితి నుండి అతి దుఃఖస్థితిని చేరబోతుంటాం. బుద్ధిని జీవితమైన లలిత విస్తారలోని సుప్రసిద్ధ గేయం ఒకటి నాకు ఈ సందర్భంలో జ్ఞప్తికి వస్తోంది. బుద్ధుడు మానవ కోటిని ఉద్ధరించడానికి జన్మించాడు. కానీ రాజభోగాల్లో మునిగి తను తానే మర్చిపోయాడు. ఆయన మేల్కొల్పడానికై దేవదూతలు వచ్చి ఒక పాటను పాడారు. ఆ పాటలో సారాంశం ఇది: మనం ఈ జీవిత నదీ ప్రవాహంలో పడి తేలియాడుతూ పోతున్నాం. అది నిరంతర పరిణామం పొందుతోంది. దానికి విరామం లేదు, విశ్రాంతి లేదు. అట్లే మన జీవితాలు కూడా విరామం, విశ్రాంతి లేకుండా సాగిపోతూనే ఉంటాయి. మనం ఏమి చేయాలి? అన్నపానీయాలు సమృద్ధిగా కలవాడు ఆశావాది. అతడు ఆపదల మాటయే ఎత్తడు. ఆ మాట విననే అతనికి భీతి. లోకంలోని కష్టసుఖాలను గురించి అతనికి చెప్పకండి. లోకమంతా సుఖమయమే అనండి. నిజమే, నేను క్షేమంగా ఉన్నాను, నన్ను చూడండి, నాకు సుఖ విలాసం ఉంది, కూడు గుట్టలకు ఈ లోటు ఏమీ లేదు. కాబట్టి ఈ ఘోర విషయాలు నా ఎదురు ఎత్తకండి అని ఇతరులెందరో కూడుగుడ్డలకు కరువై చూస్తున్నారు. కానీ ఇతరులెందరో కూడుగుడ్డలకు కరువై చస్తున్నారు. లోకం సుఖమయమని వారితో చెబితే వారు వినిపించుకోరు. తాము దుఃఖాలతో కృషిస్తుండగా ఇతరుల దుఃఖాలు వారికెందుకు నస్తాయి? మనం ఇలా ఆశా నిరాశల మధ్య ఊగులాడుతున్నాం. ఇక మరణం అనే మిక్కిలి భయంకరమైన విషయం ఒకటి ఉంది. ప్రపంచమంతా మరణం వైపునకే సాగుతుంది. ప్రతి వస్తువు మరణించేదే. మన అభివృద్ధి, మన అహంకారం, మన సంస్కరణలు, మన భోగాలు, మన సంపద, మన జ్ఞానం అన్నిటికీ గమ్యం ఒక్కటే. మరణం ఏది తప్పినా అది తప్పదు. నగరాలు పొడచూపుతాయి, అడుగంటుతాయి. సామ్రాజ్యాలు మింటికి ఎగిసిపోతాయి, మంట కూలుతాయి. గ్రహమండలాలు విచ్ఛిన్నాలై ధూళిపాల ఇతర మండల వాతావరణంలో తేలియాడుతుంటాయి. ఆదిమ కాలం నుండి కథ ఇట్లే నడుస్తోంది. మరణమే అన్నిటికీ అంతం. జీవితానికి, సౌందర్యానికి, సంపదకు, అధికార పదవికి, అన్నిటికీ సౌశల్యానికి కూడా మరణమే అంతం. పుణ్యపురుషులు, పాప పురుషులు, ప్రభువులు, పిచ్చగాండ్రు అందరూ మరణించవలసిన వారే. సర్వము పయనించేది మరణం వైపునకే. కానీ ప్రాణాలపై ఇంత తీపి ఎట్లో జీవాన్ని అంటిపెట్టుకొని ఉంటాం. ఎందుకో మనకే తెలియదు. ఆ పట్టు వదలడం మనకు అసాధ్యమని. ఇది మాయ. తల్లి తన బిడ్డను ఎంతో ప్రేమతో పాలించి పెంచుతోంది. ఆ బిడ్డడు ఆమె ప్రాణానికి ప్రాణం. వాడు పెరిగి పెద్దవాడిన తర్వాత చెడు త్రేవల్లో పడి పశుప్రాయుడై ఆమెను ప్రతిదినము కొట్టి తన్ని హింసిస్తున్నాడు. కానీ ఆమె వాడిని విడిచి వెళ్ళజాలదు. ఇందుకు కారణమేమి అని ఎప్పుడైనా ఆలోచిస్తే ప్రేమ అనే ఆశయం కల్పించుకొని ఆమె తృప్తి పొందుతుంది. కానీ నిజానికి అది ప్రేమ కాదు. ఆమె బుద్ధిని ఏదో ఆవరించి లొంగ తీసుకున్నది. ఎంత ప్రయత్నించినా దానిని ఆమె విదిలించి వేయజాలదు. ఇది మాయా. బంగారు ఉనిని సాధించి తేవడానికి మనమందరం ప్రయత్నిస్తున్నాం. అది తనకు లభిస్తుందని ప్రతివాడి ఆశ. ఆ ఆశ ఈడేరడం 2 కోట్లకో 1 వంతు మాత్రమే అని ఆ బుద్ధిమంతుడు ప్రతివాడికి తెలుసు. కానీ ప్రతివాడు దానికోసం ప్రయత్నిస్తాడు. ఇది మాయా. మృత్యుదేవత మన భూలోకంలో రాత్రింబగళ్ళు వికటతాండవం ఆడుతోంది. కానీ ఎప్పటికీ బ్రతికుంటామని మనం నమ్ముకొని ఉంటాం. లోకంలో అత్యంత విచిత్రమైన విషయమేది అని ధర్మరాజును ప్రశ్నిస్తే ప్రతిదినము జనులు మన చుట్టూ మరణిస్తున్నారు, కానీ తాము మరణించమని మిగిలిన వాళ్ళు అనుకుంటారు అని ఆయన బదులు చెప్పారు. ఇది మాయా. మన బుద్ధి ప్రచారంలోను, మన జ్ఞానంలోను, మన జీవిత సంఘటనల్లోనూ అన్నింట్లో కూడా ఇట్టి విరుద్ధాశయాలు అతి దారుణ రూపంలో మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. సంస్కర్త ఒకడు పుట్టి ఒక జాతిలోని లోపాలను సవరింపజూస్తాడు. కానీ అవి సరిపోవడానికి ముందే మరొక చోట 1000 ఇతర లోపాలు తలదూపుతాయి. పడిపోతున్న పాత ఇంటిని బాగు చేసి నిలువబెట్టినప్పటికీ ఇంకో భాగం పడిపోతుంది. నిర్బంధ వైధవ్యం వల్ల కలిగే హానిని గురించి మా హిందూ దేశ సంఘ సంస్కర్తలు ఘోషిస్తున్నారు. అవివాహిత స్త్రీ సమస్యను గురించి పాశ్చాత్య దేశాల్లో ఘోష.
ఒకచోట అవివాహిత గల స్త్రీలను ఉద్ధరించాలి, వారు కష్టాల పాలవుతున్నారు. విధవలను ఇంకో చోట ఉద్ధరించాలి, వారు కష్టాల పాలవుతున్నారు. జీర్ణించిన కీళ్ళ నొప్పి వంటి సమస్య ఇది. దాన్ని తల నుండి తరిమితే శరీరానికి చేరుతుంది, అక్కడి నుండి తరిమితే పాదాలను బాధిస్తుంది. చదువు, సంపద, సంస్కృతి ఇవి ఏ కొద్ది మందికో మాత్రమే అందుబాటులో ఉండరాదని సంస్కర్తలు బోధిస్తారు. అందరికీ అవి లభించేలా చూస్తారు. దీనివల్ల కొందరికి సుఖం కలగవచ్చు, కానీ సంస్కృతి పెరిగే కొలది శరీర సుఖం తరిగే అవకాశం ఉంది. సుఖ జ్ఞానంతో పాటు అసుఖ జ్ఞానం కూడా పెరుగుతుంది. అయితే మనకి ఏది మార్గం? ఒకరికి ఏపాటి సంపద లభిస్తుందో అది ఆపద ఇంకొకరికి ఆపాదిల్లి తీరుతుంది. ఇది లోకధర్మం. అనుభవం లేని యువకులకు ఇది అంత స్పష్టంగా తోచకపోవచ్చు, కానీ చాలా కాలం జీవించిన వారు, లోకంలోని కష్టనిష్ఠూరాలను తెలుసుకున్న వారు ఇది గ్రహిస్తారు. ఇది మాయా. ఇవన్నీ నిరంతర సంఘటనలు. ఇది అనివార్య స్థితి అనే ప్రశ్నకు సమాధానం లేదు, సరికదా? ఆ ప్రశ్న వేయడానికి అవకాశం కూడా లేదు. ఎలా, ఎందుకు అని ప్రశ్నించడం నిరుపయోగం. ప్రపంచ రీతి ఇట్టిదని, ఇది మర్పశక్యం కానిదని మాత్రం మనకు తెలుసు. దాన్ని మనం పూర్తిగా గ్రహించడం అసాధ్యం. మనస్సులో స్పష్టంగా చిత్రించుకోవడం కూడా అసాధ్యం. ఇక దాన్ని పరిష్కరించడం ఎలా? ఈ ప్రపంచం నడిచే క్రమాన్ని యథాతథంగా తెలిపే మాట మాయ. ఇదంతా తెలిపితే జనులు భయపడతారు, కానీ మనం భీతిల్లరాదు. వాస్తవ స్థితిని దాచుకుంటే దాన్ని బాగుపరిచే మార్గం కనుక్కోవడం ఎలా? కుక్కలు తరిమేటప్పుడు తలను దాచుకొని కుందేలు అపాయ విముక్తిని పొందాలనుకుంటుంది, కానీ అందువల్ల ఏం ప్రయోజనం? ఈ వాదానికి అపేక్షలున్నాయి, కానీ అవి సంపన్నులైన వారు చేసేవని కొందరు అనుకోవచ్చు. ఈ ఇంగ్లాండ్ దేశీయులు నిరాశావాదులు, పెస్సిమిస్ట్ కాలేరు. ఇక్కడ ప్రతివాడు లోకం ఎంత అద్భుతంగా, ఎంత పురోభివృద్ధి సూచకంగా నడుస్తోంది అంటాడు, కానీ తామున్న స్థితినే వాళ్ళు లోకానికి అంటగడుతున్నారు. పురాతన సమస్యలు చర్చిస్తున్నాం. క్రైస్తవ జాతులు అభ్యుదయ సంపన్నులై ఉన్నారు కాబట్టి క్రైస్తవ మతం ఒక్కటే సత్యమైంది. కానీ క్రైస్తవ జాతుల అభ్యుదయానికి కారణం ఇతర మతస్థులు దీనదశ నుండి కడకండ్ల పాలవడమే. కనుక ఈ ప్రతిపాదన తన్ను తానే ఖండించుకుంటోంది. వారికి బలి కాదగువారు లభిస్తున్నప్పుడే వారి అభ్యుదయం. ప్రపంచమంతా క్రైస్తవ మతం అవలంబిస్తే క్రైస్తవ జాతులకు దారిద్ర్యం చేకూరుతుంది. ఇతర మతస్థుల కంటే కదా వీరికి ఆహుతి అవడానికి. కాబట్టి ఈ వాదం నందే దానికి విరుపు కూడా ఉంది. ఆకులను తిని మృగాలను తిని మానవులు జీవిస్తారు, కానీ బలవంతులకు మానవులు, బలహీన మానవుల్ని ఆహుతి కొనే ఘోరాచారం కూడా ఉంది. ఇది అంతటా కనిపిస్తోంది. ఇది మాయా. ఈ స్థితిని సంస్కరించడం ఎలా? ఈ ప్రశ్నకు ఎన్నెన్నో సమాధానాలు చెప్పబడుతున్నాయి. కాలాంతరంలో అదంతా చక్కబడుతుందని కొందరి సమాధానం. అది ఒకవేళ నిజమే కావచ్చు నని ఒప్పుకున్నా, ఆ ఉపకారం చేయడానికి ఇట్టి ఘోరాతి ఘోర మార్గం ఎందుకు? మంచి చేయడానికి మంచి మార్గంలో ఎలా అవలంబించరాదు? రాబో తరం వారు సుఖపడవచ్చు, కానీ ఇప్పటికీ వారికి క్రూర వ్యధలు ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానమేమీ లేదు. ఇది మాయా. మరొక వాదం కూడా ఉంది. కొందరంటారు లోపాలన్నింటినీ క్రమంగా రూపుమాపుతుండడం పరిణామ కార్య విశేష లక్షణాలలో ఒకటట. ఇలా లోపాలన్నీ నశించిన తర్వాత మంచి మాత్రమే నిలుస్తుందట. ఎంత శుభవార్త! కావలసినన్ని ఐహిక సంపదలు కలిగి పూట గడుచుట ఎలాగా అని సంక్షోభం లేక పరిణామం పేరిట ఈ క్రూర చక్రం కింద పడి నలిగిపోకుండు భాగ్యజీవుల అహంభావానికి ఇది ఎంత ఆహ్లాదకరం! ఆ మూకలు ఎంత అగసాట్లు పడ్డా తమకేం, వాళ్ళు మరణిస్తే మాత్రం లోకానికి ఏమి లోటు. బలి ఎంత చక్కని వాదం! కానీ ఇదంతా తప్పుల కుప్ప. లోకంలో అవ్యక్తములైన శుభాశుభముల పరిణామములు నిర్దిష్టములైనవి అనుట నిరాధారమగు వెర్రి ఊహ. శుభం క్రమక్రమంగా హెచ్చుతూ ఉంటుంది, ఆ అశుభం క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది అనేది ఎంతకన్నా వెర్రి ఊహ. వీరి పరిణామ కార్యం కొంతకాలం ఇలా సాగిన తర్వాత ఆ అశుభమంతా నశించి శుభం మాత్రమే లోకంలో మిగులుతుందట. ఇలా చెప్పడం సులభమే, కానీ అశుభం తిరిగిపోతుందని నిరూపింపగలరా? ఒక అడవి జాతి వాడిని తీసుకోండి. వాడు చదువు రానివాడు, వ్రాత అనే మాటే వినలేదు, బుద్ధిని వికసింపజేసుకునే మార్గాలు తెలియదు. వానికి తీవ్రమైన గాయం తగిలితే అది త్వరగానే నయమవుతుంది. మనం కొంచెం ఎక్కడైనా గీరుకొని పోతేనే మరణిస్తాం. యంత్ర నిర్మాణం వల్ల వస్తువులు చౌకాయినాయి. మనిషి అభివృద్ధి పొందడానికి, బాగుపడడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ తన్మూలంగా ఒకడు లక్షాధికారి అవడానికి వేల జనులు క్రమక్రమంగా అణిచివేయబడిన దాస్య వృత్తికి పాల్పడి కృషించిపోతున్నారు.
పశుప్రాయ దశలో ఉన్న మానవుడు ఇంద్రియాల్లోనే జీవిస్తాడు. కడుపు నిండకపోవడం చేత, శరీరానికి ఏదైనా హాని కలగడం చేత వాడు గోడు చెందుతాడు. కానీ వాని కష్టసుఖాలకు ఇంద్రియాలలోనే మొదలు, ఇంద్రియాల్లోనే తుది. వాడు అంతకన్నా ఉన్నత దశకు వచ్చి వాని సుఖోత్పత్తి క్షేత్రం విశాలత నందు కొలది దుఃఖోత్పత్తి క్షేత్రం కూడా విశాలమవుతూ ఉంటుంది. అసూయ పడడం, న్యాయస్థానాలకు ఎక్కడం, పన్నులు చెల్లించడం, సంఘ నిందలు మోయడం, హృదయ రహస్యాల్లో కూడా ప్రవేశించే ఘోర రాక్షస పరిపాలనకు లోబడి రాత్రింపగళ్ళు రాపిడి నందుతుండడం, ఇవన్నీ అడవి జాతి వానికి తెలియదు. 4 ముక్కలు చదువు నేర్చుకొని పొగరెక్కిన మానవుడు దుష్టమృగాల కన్నా 1000 రెట్లు క్రూరుడు కాగలడని అతనికి తెలియదు. కాబట్టి ఇంద్రియ జీవితానికి దాటి పైకి ఎదిగిన పిదప మన సుఖానుభవ శక్తి అధికం కావడం నిజమే, కానీ దాంతోపాటు కష్టానుభవ శక్తి కూడా అధికం కావడం తప్పదు. నరాలు ఎక్కువ సూక్ష్మాలైతే ఎక్కువ వ్యధను భరించగలుగుతాయి. ఏ జాతిలోనైనా చదువురాని సామాన్య మానవుడు తిట్టకు అంతగా బాధపడడు. ఒళ్ళు విరిగొట్టినప్పుడే వాడికి కష్టం అనిపిస్తుంది. కానీ మర్యాదస్తుడు ఒక తిట్టును కూడా ఊరజాలడు. వాని నరాలు అంత సూక్ష్మాలు. నరాలు సుఖస్పర్శకు సన్నిధం కావడంతో పాటు వాని వ్యధ కూడా అధికమైంది. పాపం పరిణామవాదికి ఈ సత్యం ఎంత ప్రతికూలం. మనం సుఖానుభూతి శక్తిని ఎక్కువ చేసుకునే కొద్దీ దుఃఖానుభూతి శక్తి కూడా ఎక్కువ అవుతుంది. సుఖానుభూతి శక్తి కన్నా దుఃఖానుభూతి శక్తి ఎన్నో రెట్లు అధికంగా పెరుగుతుంటుందని కూడా నా అభిప్రాయం. పురోగమనం చెందే కొద్దీ సుఖదుఖాలకు రెంటికి నూతన అవకాశాలు కలుగుతుంటాయని స్వానుభవమే మనకు తెలుపుతోంది. ఇది మాయ. కాబట్టి మాయ అనేది దృశ్యలోక స్థితిని యథాతథంగా తెలిపే మాటే కానీ విశ్వ రహస్యాన్ని భేదించే వాదం కాదనడం స్పష్టం. మన జీవిత మూలంలోనే పరస్పర విరుద్ధమైన ద్వంద్వత ఉంది. మనం ఏమి చేసినా దాటశక్యం కాని ద్వంద్వమై వాతావరణంలోనే చేయాలి. మంచి ఉండే చోటంతా కొంత చెడు, చెడు ఉండే చోటంతా కొంత మంచి ఉండే తీరుతుంది. జీవమున్న చోటంతా మరణం నీడలాగే నిలిచియే ఉంటుంది. నవ్వేవాడు ఏడవాలి, ఏడివేవాడు నవ్వాలి. ఈ ద్వంద్వస్థితి మార్చ శక్యం కానిది. చెడు అనే మాటే లేక అంతా మంచే ఉండేటటువంటిది. ఏడుపు అనే మాటే లేక ఎప్పుడూ నవ్వులే కలిగినట్టిది అయిన ప్రదేశం ఒకటి ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ అది వస్తుతత్వానికే విరుద్ధం. కాబట్టి అసంభవం. ప్రపంచపు మూల ధర్మాన్ని మార్చడం సాధ్యమా? నవ్వు కలిగించే శక్తి ఉన్న చోట అంతా ఏడుపు కలిగించే శక్తి కూడా ఎక్కడో దాగి ఉంటుంది. ఇలా వేదాంత మతం ఆశాశీలం కానీ నిరాశశీలం కానీ కాదు. అందులో ఆశ నిరాశలు రెంటికి స్థానం ఉంది. ఏది వచ్చినప్పుడు అది లోకంలో శుభాశుభాలు, మంచి చెడులు, సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయని ఈ ద్వంద్వాలలో దేన్ని పెంచినా రెండోది కూడా పెరిగే తీరుతుందని దాని బోధ. లోకమంతా కేవలం మంచిదిగానో కేవలం చెడ్డదిగానో ఉండడం అసంభవం. ఆ భావమే అసంగతమైనది. మంచి చెడ్డలు పూర్తిగా వేరువేరైన 2 భిన్న వస్తువులు కావు అనే తత్వ రహస్యం ఈ పరిశీలనల వల్ల తేలుతుంది. ఇది మంచిది కేవలం మంచిది, ఇది చెడ్డది కేవలం చెడ్డది అని రూఢిగా చెప్పదగిన వస్తువు లోకంలో ఒక్కటి కూడా లేదు. నేడు మంచిదిగా తోచు విషయమే రేపు చెడ్డదిగా తోచవచ్చు. ఒకరికి దుఃఖ కారణము వస్తువే మరొకరికి సుఖ కారణం కావచ్చు. ఒక బిడ్డ దేహాన్ని కాల్చి ఘోరాపదను కలిగించిన అగ్నియే అన్నం వండి వస్తువులు పడి ఉన్న వాని ఆకలి తీరుస్తుంది. పస్తులు పడి ఉన్న వాని ఆకలి తీరుస్తుంది. మనస్సుకు దుఃఖాన్ని తెలిపే నరాలే సుఖాన్ని తెలియజేస్తాయి. కాబట్టి చెడును నిర్మూలించాలంటే మంచిని కూడా నిర్మూలించాలి. వేరే మార్గం లేదు. చావును రూపుమాపాలంటే బ్రతుకును కూడా రూపుమాపాలి. చావు లేని బ్రతుకు, దుఃఖం లేని సుఖం అనడం అసంగత ప్రసంగం. ఈ ద్వంద్వాలలో ఏదీ ప్రత్యేకంగా లభించదు. అవి ఒకదాని ఒకటి 2 రూపాలే. నిన్న నాకు మంచిదిగా తోచిన వస్తువు నేడు మంచిదిగా అనిపించదు. నా జీవితమే ఇంకొక నిదర్శనం. చిన్ననాటి నుండి నా లక్ష్యాలు ఎన్నో మార్లు మారాయి. బలిష్టమైన జోడు గుర్రాలను పూంచిన బండిని తోలుట ఒకప్పటి లక్ష్యం. ఒక దినుసు మొదట భక్ష్యం చేయగలగడం ఇంకొక నాటి లక్ష్యం. భార్య బిడ్డలు, అధిక సంతానం ఆ తర్వాతి లక్ష్యం. ఆయా కాలాల్లో నేను ఆనంద పరమావధిని పొందడానికి ఆ లక్ష్యాలు నెరవేరి ఉంటే సరిపోయేది. నేడు అవన్నీ నా దృష్టికి పరిహాసనీయాలైన వేరే కోరికలు. వ్యక్తిత్వం ఎక్కడ నశిస్తుందో అని భీతిల్లుతున్న దశ. మనకి ఇట్లే పరిహాసనీయంగా తోచే కాలం వచ్చి తీరుతుందని వేదాంత మతం బోధిస్తోంది. ఈ దేహాన్ని ఎప్పటికీ నిలుపుకొని ఉండడమే సుఖం అనే ఆశయం కూడా మనకిట్లే వెర్రిగా పరిహసింపదనిదిగా
తోచే కాలం వచ్చి తీరుతుంది. కానీ అదే నిజమైతే మనం అనివార్యమైన పరస్పర వ్యతిరేక వాతావరణంలో అస్తిత్వము కాక, నాస్తిత్వము కాక, దుఃఖము కాక, సుఖము కాక, ఈ విరుద్ధ భావాలు కూడిన వాతావరణంలో కదా చిక్కుకొని ఉన్నాం. అట్లయితే వేదాంతం కానీ ఇతర తత్వశాస్త్రాలు కానీ మతాలు కానీ ఎలా ఉపకరిస్తాయి? సత్కార్యాలు ఎందుకు చేయాలి అనే గాఢ సంశయం కూడా కలుగుతుంది. అపకారం కలిగించిన ఉపకారం కానీ, దుఃఖం కలిగించని సుఖం కానీ అసంభవమైతే ఉపకారం చేయడం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఇతరుల దుఃఖాన్ని తగ్గించడానికి పాటుపడడమే మన సుఖాన్ని పెంపొందించుకునే మార్గం. ప్రతివారికి ఇది అనుభవం వల్లే తెలియవస్తుంది. బుద్ధిమంతులు ఇది త్వరగానే గ్రహిస్తారు. మందబుద్ధులకు కొంత ఆలస్యం అవుతుంది, కానీ ఈ ఆలస్యం వల్ల వీళ్ళకు అపార నష్టం కలుగుతుంది. శీఘ్రంగా గ్రహించిన వాళ్ళకి అంత నష్టం ఉండదు. ఇది మొదటి సమాధానం. ఇక రెండవది, ఈ ద్వంద్వమయ ప్రపంచ జీవనం నుండి మనం ఎప్పటికైనా విముక్తి పొందగోరితే మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. మనం ఈ స్వప్నం నుండి మేలుకొని మట్టి పిడతలతో ఆడుకోవడం మానే వరకు ఈ ఉపకార శక్తులు అపకార శక్తులు కలిసి మన కోసం ఈ ప్రపంచాన్ని నిలిపి ఉంచుతాయి. మనం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి, కానీ అది ఒకంతటా నేర్చుకోలేం. ఎంతో దీర్ఘకాలం పడుతుంది. పరిపూర్ణుడే పరిమితుడయ్యా అనే భావంపై ఆధారపడిన తత్వ సిద్ధాంతం ఒకటి నిర్మించే ప్రయత్నాలు జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల్లో జరిగాయి. అఖండ పరమాత్మయే ఈ ప్రపంచ రూపంలో సాక్షాత్కరింప ప్రయత్నిస్తున్నాడని, కాల పరిపాకంలో ఆ యత్నం సిద్ధింపగలదని ఈ వాదంలోని మూలాశయం. ఇది మంచి పనే, కానీ పరిమిత వస్తువు అఖండుని పూర్తిగా వ్యక్తపరపగలుగును అనడానికి హేతుబద్ధమైన ఆధారం ఏమైనా ఉందా అని తత్వవేత్తలు ప్రశ్నిస్తారు. నిత్యుడు అఖండుడు అగు వాడు పరిమితుడైతే కదా ఈ ప్రపంచంగా కాగలడు. ఇంద్రియాల ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ గోచరించేదంతా పరిమితమే అపరిమితంగా ఉంటుందనడం యుక్తియుక్తమైన మాట కాదు. అలా ఉండడం అసంభవం. నిత్యుడు అఖండుడు ఖండ వస్తు రూపంలో కనిపించడానికి యత్నిస్తాడని వేదాంతం కూడా అంగీకరిస్తుంది. కానీ కొంతకాలానికి ఇది అసాధ్యమని గ్రహించి ఈ యత్నాన్ని విరమిస్తుందని వాదం. ఆ విరమించడమే వైరాగ్యం. త్యాగం అనే ఆస్తి ధర్మ జీవనానికి నిజమైన ప్రారంభం. ఈ కాలంలో వైరాగ్యం అనే మాట ఎత్తడమే చాలా కష్టం. నన్ను గూర్చి అమెరికా దేశస్తులు ఏమన్నారో తెలుసా? 5000 సంవత్సరాల కిందట మరణించి పూడ్చివేయబడిన దేశం నుండి వచ్చి వైరాగ్యాన్ని ప్రశంసించేవాడనట నేను. ఆంగ్ల తత్వవేత్తలు కూడా అట్లే అంటారు కాబోలు. కానీ ఎవరేమన్నా భగవదన్వేషణ జీవనానికి వైరాగ్యం ఒక్కటే మార్గం. జీవమును నా కోసం ఎవడు పరిత్యజిస్తాడో వాడికి అది లభ్యమవుతుంది అని కదా క్రీస్తు బోధ. మానవుడు పరిపూర్ణత్వాన్ని సాధింపకోరితే వైరాగ్యం ఒకటే మార్గమని ఆయన ఎన్నోసార్లు బోధించాడు. మనస్సుకు ఈ సత్యం కాల పరిపాకంలో గోచరింపగలదు. తన దీర్ఘ భయానిక స్వప్నం నుండి మనస్సు మేల్కొంటుంది. పాప ఆట వస్తువులను పారేసి తల్లి చింతకు మరల పోగోరుతుంది. ఉపభోగం వల్ల కామం ఎన్నటికీ శమింపదు. నేతిచే అగ్ని ప్రజ్వలినట్లు అది ఇంకా ఎక్కువ అవుతుంది అనే సూక్తిలోని సత్యం దానికి గోచరిస్తూ ఉంటుంది. కామోపభోగాలకు మాత్రమే కాదు, ఇంద్రియ భోగాలన్నిటికీ, వైజ్ఞానిక భోగాలన్నిటికీ, మానసిక భోగాలన్నిటికీ కూడా ఇది అన్వయిస్తుంది. అవన్నీ తుచ్చములు, మాయావరణంలోనివి. అంటే మనకు అభేద్యమైన ఈ మాయాజాలంలోనివి. అనంతకాల పర్యంతం మనం దానిలో ఇటు నటు పరుగులెడుతున్నా దానికి ముగింపు ఉండదు. ఒకంత సుఖం కోరితే దుఃఖరాశి మీద పడుతుంది. ఎంత ఘోరం! పర్యాలోచించి చూస్తే ఈ ఎంత మాయ అని మాయావాదం ఒక్కటే ఈ స్థితిగతులకు సరైన సమాధానం అనిపిస్తుంది. ఈ ప్రపంచం ఎంత దుఃఖపూరితం! లోకమంతా తిరిగి చూస్తే తమ తమ లోపాలను ఒక జాతి ఒక విధంగా, మరొక జాతి మరొక విధంగా నివారణ చూస్తాయి. అనేక జాతులు ఒక కీడునే వేరువేరు విధాలుగా పోగొట్టుకోవాలనుకున్నాయి. కానీ ఏ జాతి ప్రయత్నము సిద్ధించలేదు. ఆ కీడు ఒక చోట తరిగితే మరొక చోట అపారంగా పెరుగుతోంది. ఇటువంటి స్థితి దానిది. ప్రాతివత్యాదర్శానికి ప్రాధాన్యమిచ్చి హిందువులు అతిబాల్య వివాహాచారాన్ని ఏర్పరిచారు. కాలక్రమంలో దానివల్ల జాతి దుర్బలమైపోయింది. నిజమే, సౌశీల్యం కాపాడబడింది, కానీ ఆ హాని కూడా కలిగింది. ఈ రెంటిలో ఏది కోరుకుంటారు? సౌశీల్యం కావాల్సింది. స్త్రీ పురుషుల్లో దౌర్బల్యం ప్రబలుతుంది. కానీ ఇక్కడ మీ ఇంగ్లాండ్లో మాత్రం మీ స్థితి చక్కగా ఉందా? లేదు. ఎందుకంటే సౌశీల్యమే కదా జాతికి ప్రాణం. చారిత్రక దృష్టితో విచారిస్తే
భ్రంశమే జాతి నాశనాన్ని సూచించే ప్రథమ చిహ్నమని తెలుస్తోంది. ఆ చిహ్నం కనిపించినప్పుడు జాతి నాశనం కూడా కనిపించినట్లే. మరైతే ఈ ఆపద నుండి విముక్తి ఎలా? తల్లిదండ్రులు తమ బిడ్డలకు వధూవరులను ఏర్పాటు చేస్తే కొంత తగ్గగలదు. హిందూ బాలికలు హృదయోద్యోగాలకు లొంగిపోయి పెద్దల హితోపదేశాన్ని తిరస్కరించేవారు కారు. కానీ వారి జీవితాలు కవి భావ కల్పితములైన అలౌకిక మార్గాలలో విహరించక గతానుగతికాలై ఉంటాయి. ఇలా కాక జనులు తమ భార్యాభర్తలను తామే నిర్ణయించుకుంటే ఆ వివాహాలు అంత సుఖప్రదం కావడం లేదు. హైందవ స్త్రీ సామాన్యంగా మిక్కిలి సుఖప్రదంగా జీవిస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు అంతగా కలహాలు ఉండవు. అమెరికాలో వివాహ నిర్ణయ విషయంలో అపారమైన స్వాతంత్ర్యం ఉంది. అక్కడ ఎన్నో గృహాలు, ఎన్నో వివాహాలు వ్యధామయములు. ఈ వ్యధ, ఈ అసంతృప్తి ఎందుగలదు అందు లేదు అనక సర్వత్రా నిరంకుశ విహారం చేస్తోంది. దీని అర్థమేమి? ఏ లక్ష్యాన్ని అనుసరించినా సుఖం అంతగా లభించడం లేదు. అందరం సుఖం కోసమే పరిశ్రమిస్తున్నాం. కానీ సుఖం ఒక మార్గంలో ప్రవేశిస్తే కష్టం మరొక మార్గంలో ప్రవేశిస్తుంది. అలా అని ఉపకార కార్యాలు చేయనక్కర్లేదా? చేయాలి. వాని పట్ల మునుపటి కన్నా ఎక్కువ అభిరుచి కూడా చూపాలి. అట్లయిన పై జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమి అని అడుగుతారు. దానిచే మన మత దురభిమాన తీవ్రతలు నశిస్తాయి అని నశిస్తే ఆంగ్లేయుడు హైందవుని గురించి నిందా వాక్యాలు పలకడు. ఇతర జాతుల ఆచారాలను గౌరవిస్తాడు. సమతధురభిమానోన్మాదం, ఫెనటిజం తగ్గుతుంది. క్రమంగా నిజమైన కార్యాచరణ అధికమవుతూ ఉంటుంది. స్మత దురభిమానోత్మత్తుల జవసత్వాలలో చాలా వంతు నిరర్థకంగా వ్యయమవుతూ ఉంటుంది. కాబట్టి వారికి కార్యాచరణ శక్తి అంతగా ఉండదు. భావోద్రేకాలు లేక ప్రశాంత నిష్పాక్ష బుద్ధి కలిగి అసాధ్య మార్గాల పొంతపోని వానికి కార్యాచరణ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి పై జ్ఞానం వల్ల కార్య సామర్థ్యం అధికమవుతుంది. యథార్థ స్థితిని తెలుసుకోకపోవడం వల్ల సహజ బుద్ధి అభివృద్ధి పొందుతుంది. దుర్మార్గుల్ని, నిర్భాగ్యుల్ని చూస్తే మతి చెడి వెర్రిపోకలు పోకుండా ఉంటాం. ప్రపంచ గతిని మార్చలేమని, దాని త్రోవనే అది నడుస్తుందని తెలియడం వల్ల మన తొందరపాటుని మాని ఓర్పు వహిస్తాం. ఇందుకొక దృష్టాంతం. మనుషులంతా ఒక్కమ్మడిగా యోగ్యులైతే మృగాలన్నీ ఆలోగా మనుషులుగా పరిణమించి అవి కూడా అయోగ్య స్థితిని పొందవలసి ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం సత్యం. ఆ నిర్నిరోధ నదీ ప్రవాహం సముద్రాభిముఖమై అత్యంత వేగంతో పరుగులెడుతోంది. ఆ నదిలోని ప్రతి జల బిందువు కాలక్రమంలో పారావారంతో ఐక్యమొందగలుగుతుంది. అట్లే ఈ జీవితంలో ఆపదలు, వేదలు, సుఖాలు, నవ్వులు, ఏడుపులు అన్నీ కూడి ఉండే ఈ జీవితంలో ఒక్క విషయం మాత్రం నిస్సంశయం. సర్వ వస్తువులు గమ్యం దశకు దుముకుతున్నాయి. ఎంతకాలం పట్టునో చెప్పజాలం. కానీ మీరు, నేను, వృక్షజాతులు, మృగజాతులు, జీవం లేశం గల ప్రతి నలుసు సహా పరిపూర్ణమను అనంత సాగరంలో కూడియే తీరాలి. ముక్తిని పొందాలి, భగవంతుని చేరాలి. వేదాంత మత ప్రకారం ప్రపంచం కేవలం శుభమూ కాదు, కేవలం అశుభమూ కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాను. మనకు కలిగే శుభాల విలువ సమానమైందని ఆ మతపు బోధ. మేలు విలువ ఎక్కువ కాదు, కీడు విలువ తక్కువ కాదు. ప్రపంచ ధర్మం అలాంటిదని తెలుసుకొని మనం ఓర్పుతో పనులు చేయాలి. ఎందుకోసం? ఎలా? ఈ స్థితిగతులలో గత్యంతరమేమి? అజ్ఞేయవాదులలో ఏల చేరరాదు. ఈ కాలపు అజ్ఞేయవాదులు కూడా ఈ సమస్య పరిష్కరింప సాధ్యం కానిది, లేక మా పరిభాషలో ఈ మాయాజాలాన్ని భేదించడం అసాధ్యం అని తెలుసుకొని తృప్తి తెచ్చుకొని జీవితంలో సుఖాన్నిస్తున్నామంటారు. ఈ బోధలో ఒక ప్రమాదం, బొత్తిగా అసంగతమకు మహాప్రమాదం ఉంది. జీవితం అంటే ఏమి? ఇంద్రియ జీవితమేనా? ఆ విషయంలో మనకు మృగాలకు అంతగా భేదం లేదు. కేవలం ఇంద్రియాల్లోనే జీవించే వాళ్ళు ఇక్కడెవరూ లేరని నా నమ్మకం. అంటే జీవితం అన్నది అంతకన్నా ఉన్నత క్షేత్రానికి సంబంధించింది. మన హృదయ భావాలు, మనోభావాలు, ఆదర్శాలు ఇవన్నీ మన జీవితంలోనే భాగాలే. పరిపూర్ణత్వం అనే మహోన్నత ఆదర్శాన్ని సాధించడం కోసం చేసే పోరాటం జీవితంలో ఒక అత్యంత ప్రధాన భాగం కాదా? దృశ్య ప్రపంచ జీవితంలోనే సుఖించండి అని అజ్ఞేయవాదుల బోధ. కానీ జీవిత శబ్దానికి ముఖ్యార్థం ఆదర్శ సాధనమే. పరిపూర్ణత్వం దిశకు సాగడమే జీవిత సారం. కాబట్టి మనం అజ్ఞేయవాదులపై
అజ్ఞేయవాదులమై దృశ్య ప్రపంచంతోనే తృప్తిని అందజాలం. అజ్ఞేయవాదికి జీవితం అంటే ఉన్నదాంతోనే తృప్తి పడడం, ఆదర్శాన్ని చేరడం అసాధ్యం కాబట్టి దానికి చేసే అన్వేషణ పరిత్యజించాలి అని అతని సుస్థిరాభిప్రాయం. ఈ ప్రకృతికే, ఈ ప్రపంచానికి మాయ అని పేరు. మతాలన్నీ మాయను దాటే ప్రయత్నాలని చెప్పవచ్చు. ప్రాథమిక దశలోనివి, పరిపక్వ దశలోనివి నిగూఢ తాత్విక వాదమయమైనవి, పురాణ రూపాలైనవి, ప్రతిమల ప్రతీకల మూలాన కాని దేవతల, రాక్షసుల, దేవదూతల, జ్ఞానసిద్ధుల, ఋషుల, మహాపురుషుల, మత ప్రవక్తల కథల మూలాన కాని బోధలు చేసేటటువంటివి. ఈ అన్ని మతాలకు లక్ష్యం ఒక్కటే, ఈ ప్రకృతి కల్పించే పరిమితుల్ని దాటడమే, ముక్తిని సాధించడమే. దాని బద్ధుడై ఉన్నాడని, ఆ స్థితిని దాటితే కానీ తన అభిష్టం తీరదని ప్రతి మనిషికి ఎట్లో తెలిసిపోతుంది. అలా ఎందుకు తెలిసేది అతనికి తెలియవచ్చు, తెలియకనూ పోవచ్చు. కానీ ప్రపంచ జ్ఞానం కలిగేటప్పుడే వాణి అంది జ్ఞానం ఉదయిస్తుంది. తాను బంధంలో ఉన్నాడు, ఈ బంధం నుండి విడవడి ఎచ్చడికో ఈ శరీరానికి అందని చోటికి ఎగిరిపోవాలని తనలో ఉన్న ఏదో శక్తి కల్పిస్తోంది. ఈ బంధం చేత అది ఆగి ఉంది అనే తలంపు అతనికి ఆ క్షణంలోనే ఉదయిస్తుంది. అత్యంత ప్రాథమిక దశలో కూడా తమ మిత్రుల ఇళ్ల దగ్గర తిరుగుతూ మద్యాన్ని, జంతుబలుల్ని ఆపేక్షిస్తున్న క్రూర ఘాతక ప్రేత పిశాచాతుల నారాధించు మతాలలో కూడా ఈ బంధ విమోచనచ్ఛ కనిపిస్తోంది. దేవతలను ఆరాధించు వారిలో కనిపించే ముఖ్య విశేషం వారికి గల స్వేచ్ఛాధిక్యమే. వారి గమనానికి గోడలు, మూసిన తలుపులు అడ్డు రాజాలవని వారి నమ్మకం. ఈ స్వేచ్ఛాధిక్యం క్రమంగా అతిశయించి చివరకు ప్రకృతి మాయ బద్ధుడు గాని సగుణేశ్వరాదర్శంగా పరిణమిస్తుంది. నా మనోనేత్రం ఎదుట పూర్వ దృశ్యం ఒకటి ఇప్పుడు జరిగినట్లు కనిపిస్తోంది. అరణ్య మధ్యములలో ఉండిన పూర్వకాలపు ఋష్యాశ్రమాలలో ఈ సమస్య చర్చింపబడుతోంది. వయోవృద్ధులైన మహనీయులు సైతం దీనిని పరిష్కరింపజాలక సతమతం అవుతున్నారు. అప్పుడు ఒక ఆశ్రమంలో ఒక యువకుడు ఆ వృద్ధ తాపసుల మధ్య నిలిచి ఇలా అన్నాడు: అమృతపుత్రులారా వినండి, దివ్యధామవాసులారా వినండి, నేను మార్గాన్ని కనుగొన్నాను. తమస్సునకు ఆవలనుండు ఆ మహాపురుషుణ్ణి తెలుసుకుంటే మనం మరణాన్ని దాటగలం. ఈ మాయ అంతటా ఉంది, ఇది భయంకరం, కానీ మనకు గత్యంతరం లేదు. దాని మధ్య నిలిచే మన ప్రయత్నాలు సాగించాలి. ప్రపంచమంతా మంచిదైన తర్వాత కార్యారంభుడనై ఆనందానుభూతిని పొందుతున్నానన్నవాడు అప్రయోజకుడు. గంగా తీరంలో కూర్చొని ఈ నీరంతా సముద్రంలో చేరిన తర్వాత నదిని దాటుతాననే వాడిని వంటివాడు. మన కర్తవ్యం మాయకు ఎదియడం కానీ దానికి అనుకూలంగా ప్రవర్తించడం కాదు. మనం గ్రహించవలసిన ముఖ్య విషయం ఇది. ప్రకృతికి తోడ్పడడానికి కాదు మనం జన్మించింది, దానితో పోటీ చేసి ఎదురొడ్డి పోరాడటానికి, ప్రకృతిపై అధికారం చెలాయించడం మన ధర్మమై ఉండగా దానికి లొంగిపోతున్నాం. ఈ ఇల్లు ఎలా వచ్చింది? ప్రకృతి కాదు దీన్ని నిర్మించింది. అడవిలో నివసించు అని ప్రకృతి బోధ, కానీ మనిషి ఆ బోధను తిరస్కరించి ఇల్లు కట్టుకున్నాడు. ఆది కాలం నుండి మానవుడు ప్రకృతి నియమాలను ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. చివరకు మానవుడిదే విజయం. ఆంతరిక లోకంలో కూడా ఈ పోరాటమే జరుగుతోంది. మానవుని ఉత్తమ ప్రకృతికి, ఆధ్యాత్మిక ప్రకృతికి, వాని అధమ పశు ప్రకృతికి జ్యోతిస్సు నాకు అంటే జ్ఞానమునకు, తమస్సు అజ్ఞానము నాకు. ఇక్కడ కూడా మానవుడిదే గెలుపు. అతడు ప్రకృతిని ఖండించి త్రోవ చేసుకొని ముక్తి పదాన్ని చేరుతాడు అనవచ్చు. దీన్ని బట్టి వేదాంత మత సిద్ధాంతం ఒకటి మనకు తెలుస్తోంది. ఈ మాయను దాటిన తర్వాత మాయాతీత స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని అందగలిగితే మాయ మనల్ని బంధింపజాలదు. ఇంచుమించుగా అన్ని మతముల్లోనూ ఈ ఆశయమేదో ఒక రూపంలో గోచరిస్తూనే ఉంది. కానీ వేదాంత మత ప్రకారం ఇది మత ప్రవేశం మాత్రమే, దాని పరిపూర్ణత కాదు. సాకార బ్రహ్మం, సృష్టికర్త జగదీశ్వరుడు, ప్రకృతి మాయా నియామకుడు అనే ఆశయం ఈ వేదాంత మత పరమావధికి సంబంధించింది కాదు. అది మొదటి మెట్లు వంటిది. ఇది క్రమక్రమంగా పరిపాకమంది తన వెలువల నిలిచి ఉండిందని మొదట తోచినవాడు తానే అని, వాస్తవంగా తన లోపలనే ఉన్నాడని వేదాంతి చివరికి గ్రహిస్తాడు. అతడు నిత్యం ముక్తుడు, కాని ఉపాధిని పొంది బద్ధుడనని భావిస్తున్నాడు. Thank you subscribers, thank you viewers and one and all.
థ్యాంక్ యూ. నెక్స్ట్ దాంట్లో మాయా ఈశ్వర భావ పరిణామం, లండన్లో, అది కూడా అది చూద్దాం. థ్యాంక్ యూ.